హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. క్రిస్టియన్స్ అంటే పడదా లేకపోతే జీసస్ అంటే పడదా సార్? ఆ వినేవాడు గొర్రెయితే చెప్పేవాడు పాస్టర్ అని సామెత. ఎవరిదో కిడ్నీ వేడెక్కుతుంది నాకు తెలుస్తుంది అంటాడు. కిడ్నీలో ఇన్ఫెక్షన్ చూస్తున్నా సంబడి లేడు ఎవరు ఏంటి తాకుతున్నాడు. వీడియో కాల్ చేస్తే ఈడేదో ఆ తుప్పాసి ప్రార్థన చేస్తే ఆవిడికి 40 ఏళ్ళ నుంచి ఉన్న తుప్పంతా వదిలిపోయిందంట. ఎంబీబీఎస్ ఎందుకు ఇంకా గడిదలు గడికి కోట్లు పోసి ప్రతి హాస్పిటల్కు పాస్టర్ని ఎట్టేద్దాం. టాచ్ గడ్డ పగిలిపోతుంటది. రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం 3 ఏళ్ళని ఈశ్వరల్లా తేరినాం. ఒకసారి మసీదులో అలా ఒకసారి శ్రీరామ్ జయరామ్ జయరామ్ చెప్తావా? చర్చిలో ఒప్పిస్తావా? ఇప్పుడు నేను ఉన్నాను ప్రయత్నాలు అంటున్నానుగా, మరి ఆడితో జయశ్రీరామ్ అనిపించు. పచ్చాబద్ధం చెప్పి ఈ భారతదేశాన్ని నాశనం చేస్తున్నారు, ఈ ప్రపంచాన్ని నాశనం చేస్తున్నారు. ఇప్పుడు రాముణ్ణి నమ్మపోయినా పర్లేదు అని రాధామనోహర్ చెప్తాడు. నేను యేసు నమ్మకపోయినా పర్లేదని నేను చెప్తున్నా. చెప్పగలరు కదా, మీరు చెప్పగలరు కదా. ఇంకా దరిద్రం బైబిల్ మనకెందుకు సార్ పెట్టేయండి సార్. నో క్లారిటీ, నో ప్యూరిటీ, నో ష్యూరిటీ, నో రియాలిటీ, నో హ్యూమానిటీ. హౌ స్టూపిడిటీ దిస్ రాస్కల్ స్పీక్స్ అబౌట్ స్పిరిచువాలిటీ. దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే ఒక్కొక్క రేటు ఉంది స్వామి. దగ్గర నుంచి చూడాలంటే ఒక రేటు, దూరం నుంచి చూడాలంటే ఒక రేటు పెడుతున్నారు. దేవుణ్ణి తాకాలంటే కూడా ఒక రేటు పెడుతున్నారు. రేట్లు పెట్టిన దరిద్రులు ఎవరు? గుళ్ళని వ్యాపారం చేసిన దరిద్రులు ఎవరు? ఆ దరిద్రపు శాఖ పేరు దేవాదాయ శాఖ. మసీద్ నుంచి చర్చి నుంచి రూపాయి తేలేని ఈ చవట ప్రభుత్వాలు గుళ్ళో డబ్బులు ఎత్తుకెళ్ళి మౌజన్లకి డబ్బు జీతాలు, పాస్టర్లకి జీతాలు. నిన్ను ఎవడిమ్మన్నారా? గుళ్ళో డబ్బులు ఎత్తుకెళ్ళిపోవడానికి ప్రభుత్వాలకు అంత ఆసక్తి ఉంది. ఒక భూములు ఎందుకు మింగట్లేదు, చర్చి భూములు ఎందుకు అడగట్లేదు, ఇలాంటివి ఏం అడగరే? ఆంధ్రాలో జగన్ పాలన ఉన్నప్పుడు స్వామి చాలామంది చాలా గుళ్ళను కూల్చివేయడము, విగ్రహాలను తీసేయడము ఇవన్నీ జరిగాయి. కానీ ఎందుకు పెద్ద పెద్ద పీఠాధిపతులు కూడా ఉన్నారు, అందరూ ఎందుకు నోరు మెదపలేదంటారు? వీళ్ళు పీఠ భయం ఉంది. అంటే ఇలా మాట్లాడితే ఆ పీఠాన్ని కరెంట్ కట్ చేస్తారని, లేకపోతే ఆ పీఠం ఏదైనా జప్తు చేస్తారని, ఇలాంటి భయాలతో వాళ్ళు మాట్లాడారు. పవన్ కళ్యాణ్ని అసెంబ్లీ వైపు రానియము, నీడ కూడా పడనీయము అని సవాల్ చేశారు. ఆ సవాలు విసిరిన కొన్ని రోజుల్లోనే, కొన్ని నెలల వ్యవధిలోనే వాళ్ళేమో ఇంట్లో కూర్చున్నారు. వెయిట్ చేశాడు, ఫైట్ చేశాడు, వెయిట్ తెచ్చుకున్నాడు. సింపుల్. సవాల్ చేసిన వాళ్ళు సార్ వాళ్ళపైన శవాన్ని నమ్ముకున్నారు, సవాల్ చేశారు, శవాల్లో పడుకున్నారు. మీరందరూ మీకు తెలుసు కదా, ఒక గొర్రె మనకి సీఎం అయితే మనం అందరినీ చక్కగా మతం మార్చి గొర్రెల కింద మార్చచ్చు. ఇది పబ్లిక్ మీటింగ్. యాక్చువల్గా బైబిల్లో ఉండేది లోతు, బైబిల్లో ఉండేది బ్రూతు, నో ట్రూత్. కొండని కొట్టేటప్పుడు ఎలా కొట్టాలి? టిప్పు నెమ్మది కొట్టాలి. అదే ఇనుముడు కాల్చి మొక్కలు చేయంటే ఎలా కొట్టాలి? గట్టి కొట్టాలి, కొట్టాలి. మనం అదే చేయాలి. ఆనందాన్ని ఇచ్చటకే దాసు, నాశనాన్ని తెచ్చటకే యేసు. ఈ విషయంలో మనం ఓర మాసు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.